మొఖాలకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటేనే తెలియదు మనకు. ఏం చేయాలి? పెన్ను పేపర్ తీసుకొని 5 పాయింట్లు రాయి, నేనెందుకు తోపు. సొసైటీకి ఏమన్నా సర్వీస్ చేస్తే అప్పుడు పాయింట్స్ వస్తాయి, లేకపోతే రానే రా, ఒక్క పాయింట్ రాదు. వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్ క్రియేటర్స్. వాడు బాణం కొడితే నాది 3 అడుగులు పోయింది, నేను కొడితే 6 అడుగులు పోయింది, నన్ను ఎందుకు మెచ్చుకో, వాడిని ఎందుకు మెచ్చుకుంటున్నావు అని అంటే ఏమంటాడు తెలుసా? కృష్ణుడు నవ్వి, ఆయన రథం మీద రథసారథి కూర్చుండు, కర్ణుడున్నాడు, నీ రథంలో దేవుడు కూర్చుండు. పంచభూతాలు సపోర్ట్ చేస్తే బతుకుతాం, సపోర్ట్ చేయకపోతే కరోనా వస్తుందని అర్థమైంది మనకు ఆల్రెడీ అందరికీ. మిడిల్ క్లాస్ వాళ్ళ డబ్బు బ్యాంకులో పెడితే అది లోన్ తీసుకున్నాడు, ప్రోడక్ట్ తయారు చేసిండు, ఎవరికి అమ్మిండు? మిడిల్ క్లాస్ వానికి అమ్మిండు. మళ్ళా అమ్మి డబ్బును మొత్తం తీర్చేసేసి రిచ్ పర్సన్ ఇంకా రిచ్ అయిపోయినాడు. మన మొఖాలకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటేనే తెలియదు మనకు. నేర్చుకోం మనము. ఎందుకు? బలుపు మనకు బాగా బలుపు. ఎంత బలుపు తెలుసా? ఏం బీకకుండానే అన్ని బీకినామనే బలుపు మనకు. నేను రాసిస్తా నీకంటే, నేను నీకు ఇవాళ ఇంటికి పోయిన తర్వాత తోపన్నోడు ఏం చేయాలి తెలుసా? తోపన్నోడు ఎవడన్నా పెన్ను పేపర్ తీసుకోండి, యూట్యూబ్లో కూడా సరే. ఏం చేయాలి? పెన్ను పేపర్ తీసుకొని 5 పాయింట్లు రాయి, నేనెందుకు తోపు, నేనేం చేసినా అని తోపు, నేనేం బడగొట్టినా అని తోపు. 5 పాయింట్లు కాదు, 2 పాయింట్లు కూడా రావు నీకు. 2 వస్తే సూపర్. ఎందుకు తెలుసా? సొసైటీకి ఏమన్నా సర్వీస్ చేస్తే అప్పుడు పాయింట్స్ వస్తాయి, లేకపోతే రానే రా, ఒక్క పాయింట్ రాదు. అందుకని ఈ ప్లాట్ఫామ్ను నేను నా జీవితకాలం రెస్పెక్ట్ చేస్తా, ఈ ఇంపాక్ట్ అనే ప్లాట్ఫామ్ను నేను. అండ్ దీనికి ఎవరెవరు సహకరించిన వాళ్ళు, డాలర్స్ గ్రూప్ కానీ, దివాకర్ రెడ్డి సార్, ఇట్లాంటి ఎవరు చేసినా ఇవాళ అందరూ బాగుపడతారని నేను అనా. కానీ కొంతమందికి బీజాలు నాటుకున్నోడు, ఒక్కనికి బీజం నాటుకున్నా సరే కంపెనీ పెట్టి 1000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతాడు. 100 మంది బాగుపడితే చాలు, 1000 మంది బాగుపడతారు. వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్ క్రియేటర్స్. అది మా ప్రాబ్లం అంతా. మేము వర్క్ చేసేది దానికోసం. క్రియేటర్స్ని క్రియేట్ చేయాలి. అది యుద్ధం జరుగుతుంది ఇప్పుడు. కొందరు క్రియేట్ అవుతారు, నాకు తెలుసు, చాలు, ఇనఫ్. అండ్ ఇక్కడ గురువుకు బాగా రెస్పెక్ట్ ఇవ్వాలి. దీనికి ఒక మంచి స్టోరీ చెప్తా, మీకు తెలిసిందే కానీ చాలా పవర్ఫుల్ స్టోరీ. వింటారా? ఎస్ అనోనా? ఇక్కడ వాళ్ళు వింటారా? ఎస్ అనోనా? భారత యుద్ధం జరుగుతుంది, ఖతర్నాక్గా ఎండింగ్. ఫుల్ భీకర యుద్ధం. అర్జునునికి కర్ణునికి విపరీతమైన యుద్ధం జరుగుతుంది. జరుగుతున్న టైంలో ఏంది తెలుసా? కర్ణుడు బాణం కొడతాడు, సీరియస్గా ఒక బాణం కొట్టంగానే అర్జునుని రథం 3 అడుగులు వెనుకకు పోతుంది. అర్జునుని రథం 3 అడుగులు వెనుకపోగానే కృష్ణుడు వెనకకు తిరుగుతాడు, తిరిగి అంటాడు. కోపం వస్తుంది అర్జునునికి. ఎందుకు తెలుసా? గురువు నవ్విండు, మెంటర్ నవ్విండు, గురువు నవ్విండు, బావ నవ్విండు అని కోపం వచ్చి బాణం మళ్ళీ ఈయన కూడా తీసి గట్టి కొడితే కర్ణుని రథం 6 అడుగులు వెనుకపోతుంది. పోగానేమంటాడు, చూడు కృష్ణ అని అనగానే ఏమన్నాడు? చప్పుడే కూర్చుంటాడు. ఇప్పుడు అర్జునునికి విపరీతమైన కోపం వచ్చి, ఏంది భయ్ నువ్వు, నాకు అర్థం కాదు, వాడు బాణం కొడితే నాది 3 అడుగులు పోయింది, నేను కొడితే 6 అడుగులు పోయింది, నన్ను ఎందుకు మెచ్చుకో, వాడిని ఎందుకు మెచ్చుకుంటున్నావు అని అంటే ఏమంటాడు తెలుసా? కృష్ణుడు నవ్వి, ఆయన రథం మీద రథసారథి కూర్చుండు, కర్ణుడున్నాడు, నీ రథంలో దేవుడు కూర్చుండు, పైన ఆంజనేయుడు కూర్చుండు, వీళ్ళిద్దరు కూర్చున్న రథాన్ని 3 అడుగులు కొట్టిండు కర్ణుడు. అంటే ఎంత ఖతర్నాక్ గాడు అంటాడు. అర్జునుడు ఒప్పుకోడు. మీరు ఎప్పుడు ఒప్పుకోరు మమ్మల్ని, గురువులు ఇంతే మీరు అని అంటాడు. అనగానే కృష్ణుడు అనుకుంటాడు అర్జునునికి గుణపాఠం చెప్పాలిగా అని చెప్పి పైన హనుమంతుని అంటాడు, కొద్దిసేపు రెస్ట్ తీసుకోను. ఈయన బాడీని ఏం చేస్తాడు తెలుసా? లైట్ ఫెదర్ వెయిట్ చేసి కూర్చుంటాడు, గడ్డిలాగా కూర్చుంటాడు. ఇప్పుడు కర్ణుడు బాణం వేస్తే రథం గాల్లోకి ఎగిరిపోతుంది డైరెక్ట్. అప్పుడు అర్థమవుతుంది అర్జునునికి, అంత నేనే అనుకున్నా, అంత నేను కాదు, ముందర నువ్వు ఉన్నావు, పైన ఆంజనేయుడు కూర్చున్నాడు, పంచభూతాలు సపోర్ట్ చేస్తే బతుకుతాం, సపోర్ట్ చేయకపోతే కరోనా వస్తుందని అర్థమైంది మనకు ఆల్రెడీ అందరికీ. అంత పవర్ఫుల్ వ్యవస్థలో మనం పైకి వస్తాం తప్ప ఆషామాషిగా రామ్. స్టూడెంట్స్కి మళ్ళా చెప్తున్నా నేను, మీ ఏజ్లల్లో సెషన్స్ అర్థం కావు కాబట్టే నేను ఎక్కువ మంది స్టూడెంట్స్కి సెషన్స్ ఇవ్వట్లేదు. ఓన్లీ పెద్దోళ్ళకి ఇవ్వడానికి ఎందుకు ఆనందపడతా తెలుసా? డోర్ క్లోజ్ చేసినాక మళ్ళీ బయటకు ఎవడు పోయే ధైర్యం కూడా చేయడు, మొబైల్ సైలెంట్లో ఉంటుంది, మళ్ళీ సౌండ్ కూడా కాదు ఒక్కంది, అట్లా వింటారు వాళ్ళు. ఎందుకు తెలుసా? లైఫ్ అంటే ఏందో అర్థమైంది.
వైఫ్ అంటే ఏందో అర్థమైంది, పైసలు అంటే ఏందో అర్థమైంది, జీవితంలో పైసలు మిగులుతలేవని అర్థమైంది, ఏం చేసినా జీవితం మారుతలేదని అర్థమైంది. వాళ్ళు బాగా వింటారు మీకంటే యాక్చువల్గా. కానీ ఇవాళ ఇప్పుడు కూర్చున్న వాళ్ళు గ్రేటు, వెళ్ళిపోయిన బేకార్ వాళ్ళు అంతా వెళ్ళిపోయారు, పీడపోయింది. వాళ్ళ అవసరం లేదు మనకు, వాళ్ళు పీకేది ఏం లేదు. వాళ్ళు ఎందుకు వచ్చారు తెలుసా? సార్లు ఒమ్మన్నారు, వాళ్ళు వచ్చిర్రు. వాడు పొద్దు నుంచి కొందరు కూర్చుంటారు, 4 ఎప్పుడవుతుందిరా, ఇంకా కాదారా, మరి గడ్డి వీక్ వచ్చినావురా, పని లేక వస్తాడు, పని లేకపోతాడు వాడు. ఎందుకు వచ్చినామో మేమేమో హైదరాబాద్ నుంచి జనాలను మార్చాలి అని మేము వచ్చి పీకినాం ఇక్కడ. కాకపోతే అందుకే అంటున్నా, అందరు అవసరం లేదు మనకి, ఇది క్వాలిటీ క్రౌడ్ చాలు. 4:30కు 5 ఎవరు ఉంటారో వాళ్ళు క్వాలిటీ క్రౌడ్ ఇక్కడ కూర్చుంది. ఇప్పుడు ఈ క్వాలిటీ క్రౌడ్ చాలు. ఇప్పుడు వింటున్నారు సిన్సియర్గా, ఈ క్రౌడ్ కావాలి మనకు. అందరూ మారరు. కొందరు ఎట్లా కూర్చుంటారు తెలుసా? సెషన్లో కూర్చున్నప్పుడు ఎట్లా కూర్చుంటారు, ఇట్లా కూర్చుంటాడు. నువ్వేం చెప్పినా నేను మారా, నిన్నెవడు మార్చేందుకు రాలే, నువ్వు ఆల్రెడీ డిసైడెడ్ మారా అని. ఇంకా కొందరు ఎట్లా తెలుసా? వర్షం పడుతుంటే కుండ ఇట్లుందనుకో, నీళ్ళు పడతాయి కదా, మైండ్ కుండ లాంటిది, కుండను బోర్లేసి కూర్చుంటాడు వాడు. అంత విన్నాక పక్కోడు నవ్వుతుంటాడు, చప్పట్లు కొడతాడు కదా, అంత అయినాకేమంటాడు, ఎందుకు చప్పట్లు కొడుతుర్రా మీరు, వాడు కొత్తది ఏం చెప్పిండ్రా వాడు. రాళ్లను మార్చలేము. అండ్ మళ్ళీ ఇంకా జోకు, ఆ రాళ్లను మార్చకపోగా మన చుట్టూ ఒక పక్కన 3-4 దరిద్రులు ఉంటారు. మనం అంతా విని ఎగ్జైట్ అయ్యి బయటకు పోగానే ఎన్ని వినలేరా ఇట్లాంటివి, మారతామరా అంటే వాడు మారతాం అంటలేడు, మారకరా అంటుండు డైరెక్ట్గా. అంటే అరే రే 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 ఎన్ని కష్టాలు మాయి. మేమేమో మోటివేషన్తో బెలూన్ అంతా నింపుతాం, గాలి కొట్టి 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 వాడు పిన్ను పెట్టి పుసుకున కూర్చుతాడు, అయిపోతుంది. ఇది మాకు పెద్ద కష్టం తెలుసా. మాకు ప్రతి సెషన్లో నా లొల్లిలే. సెషన్ చెప్పడం కన్నా ఎవడైతే సెషన్ను జడగొడతాడో వాడిని ఫస్ట్ చంపేస్తా నేను.